నమస్తే. అర్నబ్ గోస్వామి గారు ఒక అదే ఈ టీవీ ఆయనకొక టీవీ ఛానల్ ఉంది అర్నబ్ గోస్వామికి. సో, అతను ఆ టీవీ ఛానల్‌లో మాట్లాడుతూ అదే మనకి తెలిసి దేశవ్యాప్తంగా ఒక రచ్చ జరుగుతుంది. అదే ఓసీకి సంబంధించిన విద్యార్థులు ఆహ్, నేషనల్ ఈక్విటీ రూల్స్‌కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు యూనివర్సిటీల్లో. అది దేశవ్యాప్తంగా రచ్చ అవుతుంది. అది నేను మీకు చెప్పాను అది ఎందుకయిందో. నేను ఒక ఇంగ్లీష్ వీడియో పెట్టాను. నాకు ఆహ్, ఇంగ్లీష్‌లో మాట్లాడాలా? తెలుగులో మాట్లాడాలా? అని ఒకవేళ ఇంగ్లీష్‌లో మాట్లాడితే మళ్ళీ అదే సబ్జెక్ట్ తెలుగులో మాట్లాడాల్సి వస్తుంది. సో, ఇది మాట్లాడితే మళ్ళీ డబల్ అయిపోయిద్ది. కొన్ని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. అసలు ఏ టాపిక్ ఏ ఛానెల్‌లో మాట్లాడడానికి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. ఓకే. సరే ఎనివే నాకు అనిపించింది మాట్లాడుతూ ఉంటా. ఓకే. నేనేమన్నానంటే నిన్న అదే కేంద్ర ప్రభుత్వం రోహిత్ వేముల అనే వ్యక్తి స్టూడెంట్ చనిపోయిన తర్వాత వాళ్ళ మదరు ప్లస్ ఇంకొక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ఎవరైతే యూనివర్సిటీలో కుల వివక్షకు బలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిల్లేస్తే సుప్రీంకోర్టులో పిల్లేసిన తరువాత సుప్రీంకోర్టు ఒక చిన్న ఇది పట్టుకుంది. ఏంది 187 కేసులు యూనివర్సిటీల్లో 187 కేసులు 2019లో ఉంటే 2019లో 187 కేసులు ఉంటే 2024 కల్లా 374 కేసులకి పెరిగింది. అదంటే ఈ ఏమంటారు యూనివర్సిటీలో వివక్షకి గురవుతున్న వాళ్ళు సంఖ్య పెరిగింది విదిన్ 4 ఇయర్స్లో. సుప్రీంకోర్టుకి కోపం వచ్చి యూజీసీకి చెప్పింది, మీరు దీన్ని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయండి. యూనివర్సిటీలో స్టూడెంట్స్ మీద వివక్ష ఉండడానికి లేదు. ఎస్సీ ఎస్టీల మీద యాక్చువల్గా బీసీలు లేరు, ఎస్సీ ఎస్టీల మీద ఉంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని బట్టి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి నరేంద్ర మోడీ గారు బీసీలను కూడా తీసుకొచ్చి ఎస్టీలో కలిపారు. యాక్చువల్గా ఎస్సీ ఎస్టీల మీద వివక్ష జరుగుతుందనేది కంప్లైంట్. ఇప్పుడు బీసీ ఓటు బ్యాంక్ కావాలి కాబట్టి ఏం చేస్తారు, బీసీలు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలో కలిపాడు మోడీ గారు. వచ్చే 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు అది ఓసీల్లో కోపం వచ్చింది. అంటే మొన్నటి వరకు ఓసీల్లో బీసీలు, ఇప్పుడు ఓసీలు ఏమన్నా అంటే బీసీలు సహాయం చేసేవారు వాళ్ళకి. ఓసీలు ఏమన్నా ఎస్సీ ఎస్టీలని వీళ్ళు రిజర్వేషన్ల మీద తీసుకున్నారని తిడితే ఈ బీసీలు కూడా వెళ్ళి ఓసీలకు సహాయం చేసేవాళ్ళు. వీళ్ళని ఎస్సీ ఎస్టీల మీద వీళ్ళు కూడా వివక్ష. ఇప్పుడేమైంది, మోడీ గారు తీసుకొచ్చి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ యాక్ట్ అని పెట్టాడు. అంటే ఈ మూడింటిని కలిపాడు. ఓసీలు మైనారిటీ అయిపోయారు. ఇప్పుడు 20% ఈ 3 కలిపి రేపొద్దున ఓసీల మీద కంప్లైంట్ చేస్తారనమాట, మాకు వివక్ష చూపిస్తున్నారని. ఓసీలకి కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. దాని వ్యతిరేకంగా జరిగింది ఇది. ఓకే. అయితే అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు చాలామంది జడ్జిలు రిజైన్ చేశారు. ఉత్తరప్రదేశ్లో చాలామంది రిజైన్ చేశారు. పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు. మాలాంటి వాళ్ళమేమో ఇప్పుడు మాలాంటి అంబేద్కర్ వాదులు మేమందరం ఏంటంటే ఇప్పుడు మోడీకి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు, మోడీ గారు పెట్టింది అది. మోడీకి సపోర్ట్ చేస్తుంటే మోడీ గారిని అభిమానించేటువంటి బీజేపీ వాళ్ళు మోడీని అభిమానించి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మోడీని తిడుతున్నారు. ఇప్పుడు వాళ్ళలో ఇది ఇతను అర్నబ్ గోస్వామి ఒకడు తిడుతున్నాడు. బీజేపీ వాళ్ళు మోడీని తిడుతున్నారు. ఇప్పుడు వరకు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడి మాలాంటి అంబేద్కర్ వాదులు మోడీ గారు సపోర్ట్ చేస్తున్న ఈ విషయంలో. ఎందుకు, ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే యూనివర్సిటీలో వివక్ష లేకుండా చేయాలని చెప్పి. బట్ బీసీలను తీసుకొచ్చి కలిపాడు. ఇట్స్ ఓకే, బీసీలు కూడా వివక్ష అనేది ఎక్కడైనా జరగవచ్చు. బట్ బీసీలు కూడా ఎస్సీ ఎస్టీలు కూడా ఏదైనా కేసులు ఒక రూల్ పెట్టారు. ఇప్పుడు నాకు ఇక్కడ నేను ఒక ఇంగ్లీష్లో వీడియో పెట్టాను, అది ఈ ఛానల్లోనే పెట్టాను. మీరు కావాలంటే లోపలికి వెళ్ళి చూడండి. మీరు ఒకసారి ఆ ఛానల్లో నేను చెప్పింది ఏంటంటే, వీళ్ళు మేజర్గా కంప్లైంట్ ఏంటంటే, ఓసీలకున్న మేజర్ కంప్లైంట్ ఏంటంటే, వాళ్ళు ఒక కమిటీ పెట్టారట. ఆ కమిటీలో ఓసీలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ లేదు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే కమిటీలో ఉంటారు. ఏమైనా కంప్లైంట్స్ వస్తే వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటారని ఆ కమిటీ పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఓసీలు ఏమంటారంటే, ఇదిగంటే మమ్మల్ని రిప్రజెంటేషన్ లేకపోతే, మా రిప్రజెంటేషన్ ఆ కమిటీలో లేకపోతే మాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారు కదా, మా మీద వివక్ష చూపుతారు కదా, మేము రివర్స్ డిస్క్రిమినేషన్ జరిగింది మా మీద అని చెప్పి ఓసీ వాళ్ళు చేస్తున్న గొడవ. ఇప్పుడు నేను దానికి నిన్న ఈవినింగ్ ఒక వీడియో పెట్టా. ఈ వీడియోలో నేనేం చెప్పాను, అది ఏది ఒక చిన్న కమిటీలో మీ రిప్రజెంటేషన్ లేదని మీరు మా మీద వివక్ష చూపుతారు, మా మీద రివర్స్ భయపడుతున్నారు. ఇమాజినేషన్కే భయపడుతున్నారు. తరతరాలుగా సెంచురీలుగా వీళ్ళ మీద వివక్ష జరుగుతూనే ఉంది కదా మరి ఓసీల చేతల్లో. ఓకే, మీది రివర్స్ డిస్క్రిమినేషన్, అది ఇమాజినేషన్. అది వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు కొడుతున్నారు. పిఎంఓ ఆఫీస్లో ఎవరు కూడా రిప్రజెంటేషన్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు, మొత్తం ఓసీలు ఆక్యుపై చేసినారు. ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ప్లస్ ప్రెసిడెంట్ ఆఫీసు, ఈ చీఫ్ మినిస్టర్ల అడ్వైజర్లు వాళ్ళ కులస్తలు పెట్టుకుంటారు. మరి ఇవన్నీ జరిగినప్పుడు మరి ఎస్సీ ఎస్టీ బీసీల మీద వివక్ష జరగదా?
అంటే రిప్రజెంటేషన్ లేదు కానీ జరగదా? పొలిటికల్ పార్టీలన్నీ వాళ్ళే, హైకోర్టు జడ్జిలన్నీ వాళ్ళే ఉంటారు, సుప్రీంకోర్టు జడ్జిలు వాళ్ళే ఉంటారు, మరి ఎస్సీ ఎస్టీ బీసీల మీద వివక్ష జరగదా? మీ లాజిక్ ప్రకారం మీ రిప్రజెంటేషన్ లేదు, మీ మీద వివక్ష జరిగిద్ది, రివర్స్ డిస్క్రిమినేషన్ గొడవ చేస్తున్నారు, తరతరాలుగా వీళ్ళ రిప్రజెంటేషన్ అక్కడ మీరే వెళ్తున్నారు దేశాన్ని అని నేను ఒక వీడియో పెట్టాను, ఇంగ్లీష్ వీడియో, అది మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు దాంట్లో ఈ అర్నబ్ గోస్వామి కూడా ఇది ఒక వీడియో వినిపిస్తున్నాను, ఇతనేమన్నాడు ఒకసారి వినండి. My generation was split apart because of political and bureaucratic missteps through the Mandal Commission, which led to the Mandal Commission agitation and drove a wedge and reinforced caste in India. Remember, the founding fathers, including Dr. Ambedkar, dreamt of a casteless society. ఇతనికి ఈ అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన మైండ్ సెట్ ఎంత డీప్గా ఉందో దీన్ని బట్టి ఒక సింగిల్ సెంటెన్స్లో అర్థమైంది అర్నబ్ గోస్వామిది. అతను ఏమంటాడంటే, మా జనరేషన్లో మండల్ కమిషన్ మిస్టెప్ చేసిందా మండల్ కమిషన్, లేదా వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి బీసీని పైకి తీసుకొచ్చిందా? ఇతను అన్నది మిస్టేక్ చేసింది. అంబేద్కర్ గారు కూడా రిజర్వేషన్స్ అనేవి ఎక్కువ కాలం పెట్టలేదు, కొంతకాలమే పెట్టారు, మనోళ్ళే కులాన్ని పెంచి పోషిస్తున్నారు రిజర్వేషన్లు ఇచ్చాయని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ప్యూర్గా అతను అప్పర్ క్యాస్ట్ మైండ్ సెట్ ఉంది. అందుకే మీడియా ఛానల్లో కనుక ఎస్సీ ఎస్టీ బీసీలు లేకపోతే నాలంటోడు ఎవడు ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టి ఒక ఇంగ్లీష్ ఛానల్, ఇదొక ఛానల్, అఫ్కోర్స్ ఆ ఇంగ్లీష్ ఛానల్ క్లోజ్ చేశాడని ఈ ఛానల్ పెట్టి, ఈ ఛానల్ యాక్చువల్గా లేదు నాది, ఇంగ్లీష్ ఛానల్ బ్లాక్ చేశారు 3 నెలలు. అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, 10-15 రోజులు ఓపెన్ అవుతుంది అది, ఓకే. అందుకని నేను ఇది టెంపరీగా పెట్టిన, ప్రొఫెసర్ రమేష్ ఛానల్ పోయిద్దని. సరే ఏదైనా ఒక 3 ఛానల్ పెట్టి నేనేదో కొద్దిగా ట్రై చేస్తాను, ఒక దళిత కమ్యూనిటీ నుంచి మీకు కొద్దిగా ట్రై చేస్తాను చెప్పడానికి. బట్ మెయిన్లైన్ మీడియా ఛానల్ లేకపోతే ఇది సమస్య. మెయిన్లైన్ మీడియా ఛానల్లో ఓసీలు అందరూ కూర్చొని వీళ్ళ యొక్క సమస్యలను అర్థం చేసుకుని వాళ్ళ యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే మండల్ కమిషన్ తప్పు చేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు అర్నబ్ గోస్వామి. ఓకే, అంబేద్కర్ గారు కొద్ది కాలం రిజర్వేషన్ పెట్టారని చెప్పి, మరి ఈ వివక్ష ఇదంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతున్నామని అర్నబ్ గోస్వామి వచ్చి మీరు కాపాడు కదా ఎస్సీ ఎస్టీ బీసీలు యూనివర్సిటీలో జరిగే వివక్ష మీద కాపాడు కదా, అతను వాళ్ళ యాంగిల్లోనూ వాళ్ళు మాట్లాడతారు. అది ఇంకేమన్నాడు చూడండి. Even Dr. Ambedkar did not intend reservations to continue forever. It is only later. This is one fake ప్రచారం వీళ్ళు చేసేది. అంబేద్కర్ తరతరాలుగా రిజర్వేషన్ కంటిన్యూ చేయాలని అంబేద్కర్ కోరుకోలేదు, కరెక్ట్. అంబేద్కర్ ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఆయన ఎజెండా, రిజర్వేషన్ కంటిన్యూ చేయడం ఎజెండా కాదు, ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్. ఏది క్యాస్ట్ వివక్ష లేకపోవడం కాదు, క్యాస్ట్ నిర్మూలన చేయడం అనేక. క్యాస్ట్ నిర్మూలన చేసిన రోజు అసలు రిజర్వేషన్ ఎత్తేస్తాను ఆయనకి ఎయిమ్ అది. ఓకే, క్యాస్ట్ నిర్మూలన మీరు చేస్తారా? ఓకే, వెనక్కి తోకలను తీసేస్తారా? ఇది నిర్మూలన ఎప్పుడు జరిగిద్ది? వెనక తోక తీసేయాలి. శర్మ, చెట్టి, రెడ్డి, కమ్మ, మాదిగ, మాల వెనక తోక తగిలిస్తున్నారు కులం పేరుతో, నేను కులస్తున్నానని చెప్పుకోవడానికి. అది తీసేసిన రోజు రిజర్వేషన్ తీసేయాలి మీరు. అది తీసేసి అన్ని కులాలు కలిసిపోయి ఒకే కాలనీలో కలిసి ఉంటున్నప్పుడు రోజు నీ కులం ఏంటని అడగని రోజు రిజర్వేషన్స్ ఎత్తాది. దట్ ఈస్ ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంబేద్కర్ చెప్పింది. ఆ పాయింట్ వదిలేసి కులాలు మాత్రం ఉండాలి, ధర్మం మాత్రం ఉండాలి, మనుధర్మం చెప్పినట్టుగా మన ఈ యొక్క వర్ణ వ్యవస్థ మాత్రం కంటిన్యూ అవ్వాలి. మళ్ళీ దళితుడు, శూద్రుడు, అంటరానుడు, అదే పంచమ, నేను దాని మీద ఒక వీడియో పెట్టినా. ఓకే, ఆ పంచమ వీళ్ళందరూ మనం వాళ్ళు కలిస్తే ఎట్లా, వాడోడే మా వాడివేడే మనమే అని ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు ఈ అన్నప్పుడు ఇంకా అంబేద్కర్ కోట్ చేయడం వేస్ట్. అది అంబేద్కర్ చెప్పింది, అది అంబేద్కర్ పాయింట్, అది ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంబేద్కర్ పాయింట్, ఇది కాదు. ఓకే, అర్నబ్ గోస్వామి. Indian politicians many decades after Dr. Ambedkar realized that caste is something to benefit from, to profit from. And no, caste is something benefit. No, caste అనేది అప్రెషన్కి గురి చేశారు. కులం పేరుతో అప్రెషన్ గురి చేశారు. కులం అనేది పేరండి, అదేమే ఉన్న బ్యాడ్ నేమ్ కాదు. కులం అనేది వాడు చేసి వృత్తిని బట్టి వచ్చేది. బట్ ఆ వృత్తికి పేరు తగిలించినప్పుడు మీరు ఆ కేటగిరీ అనే దాన్ని మీరు డౌన్ చేశారు. ఈ మాదిగలు చెప్పులు కుడతారు వీళ్ళు, కాబట్టి ఈ మాదిగ కులస్తులు చెప్పులు కుట్టారు, ఊర్లోకి రానివ్వకూడదు అనేది. ఓకే, మాదిగ అనేది తప్పు పదం కాదు, అది మంచి పదం అది. కానీ వీళ్ళు చెప్పులు కుడతారు అని దాన్ని ఒక మార్జినలైజ్ చేశారు సొసైటీలో, అది తప్పు అంటున్నా. ఓకే, దాని గురించి మాట్లాడకుండా క్యాస్ట్ ఈస్ టు బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఏదో చెప్తున్నాడు ఇతను మాది, అదే చెప్తాను. అప్పర్ క్యాస్ట్ మైండ్ సెట్ ఉంది,
తప్పేం కాదు, వాళ్ళ యాంగిల్ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి నష్టం జరుగుతుందని భావనలో వాళ్ళు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీకి నష్టం జరుగుతున్న భావనలో మనం ఉన్నాము, దాని గురించి మాట్లాడుతున్నాం. And hence caste became a tool for political profit, and that's why my generation was divided and caste was brought back into the national fabric, the social fabric, and the political fabric, simply for political expediency. Why did the government make this mistake? అది why did this government made this mistake? We brought back అంటే హిందుత్వ, అది కూడా మాట్లాడడం వినండి మొత్తం. With this UGC provisions, why did the UGC fiasco happen? Why did the central government allow it? Was it well thought out? Why did this happen? Who allowed it? Did it have political approval? If it had political approval, why on earth did it have political approval? Who wants to create a situation where you drive a further wedge within the Hindu community between SC, ST, OBC and other general caste? Why would you do that? On the one side, the BJP says, batenge to katenge, ek rahenge to safe rahenge, and asks for Hindu consolidation and says that ek rahenge to safe rahenge, batenge. సరే, అదే ఆయన గోల మీకు అర్థమైందిగా. హిందువులు మొత్తం కలిసి ఉండాలని ఒక పక్క చెప్తారు, హిందువులు మొత్తం కలిసి ఉండాలని ఒక పక్క చెప్తారు, హిందువులు మొత్తం ఏకరాహంగేత ఏదో అన్నాడు. ఓకే, అందరు కలిసి ఉంటే పటిష్టంగా ఉండొచ్చు అని మీరు స్లోగన్స్ తీసుకొని హిందువులు మొత్తం కలుపుతామని ఇప్పుడు మీరు ఎలా డివైడ్ చేస్తున్నారు? మా హిందువులను డివైడ్ చేస్తున్నారు అంటే రిజర్వేషన్స్ అడిగినప్పుడల్లా నీ హిందూ గుర్తొస్తాడు. రిజర్వేషన్స్ ఇవ్వండి, వీళ్ళకి యూనివర్సిటీలో 184 కేసులు పెరుగుకుంటూ 384 కేసులు యూనివర్సిటీలో పెరిగినాయి అంటే వివక్ష జరుగుతుంది యూనివర్సిటీలో. ఈడు ఎస్సీఓడు బీసీఓడు అని ప్రొఫెసర్లు ఈ వివక్ష చూపిస్తున్నారు, మార్కులు తగ్గిస్తున్నారు. ఒక క్యాజువల్ క్యాండిడేట్కి 3 సంవత్సరాల్లో పిహెచ్డీ చేస్తే ఇంకొకటి పిహెచ్డీ చేయడానికి సంవత్సరాలు తరబడుతుంది. ఒకటి కష్టపడి రాస్తే ఒకటి ఇంటర్నల్ మార్కులు తగ్గుతున్నాయి, వివక్ష జరుగుతుందని యూనివర్సిటీలో ఆ యొక్క కేసులు పెరిగాయని సుప్రీంకోర్టు పెరిగితే ఆ రోజు నీకు హిందూ యూనిటీ గుర్తొచ్చింది. అదే యూనివర్సిటీలో వివక్ష చూపేటప్పుడు హిందూ గుర్తు రాలేదా? సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల హిందూ కదా, సూసైడ్ చేసుకున్న వ్యక్తి రోహిత్ వేముల క్రిస్టియన్ అనుకున్నారు, అతను కూడా హిందువే, వాళ్ళ నాన్న బీసీ కులస్తులకు సంబంధించిన వాడు. ఓకే, ప్లస్ అక్కడ యూనివర్సిటీలో వివక్షను ఎదుర్కొంటున్న వాళ్ళు మొత్తం వేరు హిందువులు కదా. యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థుల దగ్గర సొసైటీలో ఊరు బయట పెట్టారే మొత్తం వాళ్ళు ఎవరు హిందువులు కదా. అంటే నీ రిజర్వేషన్ అడిగినప్పుడు నువ్వు హిందూ యూనిటీ గుర్తొస్తుంది, ఊరు బయట పెట్టేటప్పుడు నీవు హిందూ గుర్తురాలా? యూనివర్సిటీ ప్రొఫెసర్లు కులంతో చూపించేటాడు గుర్తురాలా? నీళ్ళు ఇలా పోసేటప్పుడు వాడు హిందూ అని నీకు గుర్తు రాలేదు. ఓకే, నన్ను ముట్టుకోవద్దురా అంటే హిందూ గుర్తురాలు, పెళ్ళిళ్ళ దగ్గర హిందూ అనేది గుర్తు రాలేదు నీకు, ఇన్ని దగ్గర నీకు హిందూ గుర్తు రాలేదు. ఒక ఏమంటే రిజర్వేషన్ ఇవ్వండి, లేదు ఒక బోర్డు పెట్టి ప్రొటెక్షన్ చేయండి అంటే హిందువులు గుర్తొస్తారా మీకు? ఓకే, నేను అదే ఉన్నానంటే దెర్ ఆర్ 2 issues which you should not club. One is the caste is and religion, both are different issues, you should not club. మీరు క్యాస్ట్ని తీసుకొచ్చి ఈ రిలీజన్లో క్లబ్ చేసి వీళ్ళకి ప్రొటెక్షన్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఇదంతా నేను అందుకే గతంలో చెప్పాను ఏంటంటే, అరే భాయ్ నాకు హిందూ మతం మీద ఎలాంటి ఇదేం లేదు, ద్వేషమేం లేదు. ఆబ్వియస్లీ హిందువులు అంటే ఎవరండి? మా చిన్నమ్మ మా ఊరిలో ఉన్నారండి, మా బంధువులు మొత్తం హిందువులేనండి. మా చిన్నమ్మ పోయి ఎవరు వాళ్ళందరూ హిందువులు కదా, మా మేనమామలు వాళ్ళు ఎవరు హిందువులు కదా, అది ఏదో లేదు ఫారినర్ ఆ ఫీల్ మీకుంది, నాకు లేదు అది. ఓకే, వాళ్ళందరూ మా బంధువులు. ఓకే, నేను అసలు మతం ప్రస్తావనే కాదు, మీరు మతం పేరు తీసుకొచ్చి కులాన్ని మీద వచ్చే ప్రొటెక్షన్ తీసేస్తున్నారు, రాజ్యాంగంలో ఉంచిన రిజర్వేషన్ తీసేస్తున్నారు, ఇలాంటి వివక్షను తీసేస్తున్నారు, యాక్టులను తీసేస్తున్నారు అని ఆ బాధతో నేను రోజు మాట్లాడుతుంటే ఈ యాంటీ హిందూ అని మీరు ప్రచారం చేస్తున్నారు. నేను మా హిందూ సహోదరులు, మా హిందూ దళిత సమాజం గురించి నేను మాట్లాడుతుంటే నన్ను యాంటీ హిందూ అని మీరు మాట్లాడుతారు, రోజు డైలీగా మీరు ప్రచారం చేస్తాను. నేను ఇంకోసారి చెప్పేది ఏంటంటే, యూనివర్సిటీలో క్లియర్గా వాళ్ళు పెట్టినటువంటి ఒక బోర్డు అనేది 184 కేసులు 2019లో ఉంటే 375 కేసులు రిజిస్టర్ అయినాయి. యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థులు బలయ్యారు కుల వివక్షకి. కోపం వచ్చిన సుప్రీంకోర్టు యూజీసీకి చెప్పింది. మీన్వైల్ రాహుల్ గాంధీ అనే వ్యక్తి కర్ణాటకలో ప్లస్ తమిళనాడు తెలంగాణలో రోహిత్ వేముల బిల్లు పెట్టాడు. ఇటు పొలిటికల్గా ప్లస్ లాభం రావాలని పొలిటికల్గా ప్లస్ ఎలాగో సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్పేసి వాళ్ళు ఒక బిల్లు పెడితే వెనక బీసీలని రాజకీయంగా తీసుకొచ్చి బీసీలు ఇరికిచ్చారు. యాక్చువల్గా కుల వివక్ష అనేది ఎస్సీ ఎస్టీల మీద జరిగింది, బీసీల మీద ఎక్కువ జరగదు. బట్ రాజకీయంగా తీసుకొచ్చి వాళ్ళని కూడా ఇరికిచ్చారు. ఏదైనా సరే వాళ్ళు కూడా శూద్రులే, బీసీలు అని వాళ్ళని కూడా శూద్రులుగా చూస్తారు వాళ్ళు, రైట్. సో ఏదేమైనా ఏంటంటే ఒక వివక్ష జరుగుతుంది, ఆ వివక్ష గురించి మాట్లాడదు. ఇక్కడ మతం వద్దు, ఓకే, మత ప్రస్తావన లేదు, వివక్ష ఒక వర్గానికి వివక్ష జరుగుతుంది. స్టూడెంట్స్కి యూనివర్సిటీల్లో
వాళ్ళకి రక్షణ బోర్డు కావాలి. ఇది మోడీ గారు చేసిన కరెక్ట్ పని, నేను ఏదో చెప్తాను. ఐఎమ్ సపోర్టింగ్ నరేంద్ర మోడీ ఇన్ దిస్, దట్ he ordered UGC to establish a protection board for Dalit community, SC, ST, BC communities. Let us welcome the decision from నరేంద్ర మోడీ. నేను అదే చెప్తున్నాను, ఈ విషయంలో మేము నరేంద్ర మోడీ గారిని మేము సపోర్ట్ చేస్తుంటే ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మొత్తం మోడీ గారిని తిడుతున్నారు రోజు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో మోడీ గారిని, బీజేపీ ఆర్ఎస్ఎస్ మోడీని తిడుతున్నారు ఈ బిల్లు పెట్టాడని. ఇప్పుడు అర్థమైందా వీళ్ళకి మతం అనేది ఒక శాఖ మాత్రమే. యాక్చువల్గా ఇది కొలాపరేషన్ జరుగుతుంది, అప్పర్ క్యాస్ట్ వాళ్ళ యొక్క డామినేషన్ జరుగుతుంది. మతం అనేది ఊరికి అడ్డు పెడుతున్నారు అంతే. ఇవన్నీ మతం తీసుకొచ్చి అడ్డు పెడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీని కంట్రోల్ చేయడానికి. యాక్చువల్గా ఇది ఒక పెద్ద కుల వ్యవస్థ భారతదేశంలో. అప్రెషన్ క్యాస్ట్ ఆర్డర్. అంబేద్కర్ లాంటి వాడు జుట్టు బీక్కున్నాడు. ఎందుకంటే అంబేద్కర్ అన్నాడు, నువ్వు ఎన్నైనా చెప్పవాయి, నువ్వు ఒకటే డిఫెండ్ చేస్తున్నావు, నీ కులాన్ని డిఫెండ్ చేస్తున్నావు అన్నాడు అంబేద్కర్. నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు నాకు ఎన్ని కథలన్నా చెప్పు, ఎన్ని శ్లోకాలు, ఎన్ని బైబిల్ వాక్యాలు, నువ్వు నాకు మాట్లాడు. అల్టిమేట్గా నువ్వు నాకేం చెప్పడానికి ట్రై చేస్తున్నావు అంటే నేను సుపీరియర్, నువ్వు ఇన్ఫీరియర్ అని చెప్పడానికి చేస్తా, నథింగ్ డూయింగ్, అలాంటిది ఏం జరగదు అన్నాడు అంబేద్కర్. ఓకే, అది దాని యాక్చువల్ ఇష్యూ ఇస్ దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఇప్పుడు ఇక్కడ అర్ణబ్ గోస్వామి కూడా ఆ మైండ్తోనే మాట్లాడుతున్నాడు. అది నా విషయం. థ్యాంక్ యూ, నమస్కారం.